హైదరాబాద్లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. స్టాక్ బ్రోకింగ్లో 7,000 కోట్ల స్కామ్కు పాల్పడింది డీబీ కంపెనీ. అధిక లాభాలు ఆశ చూపి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లో 20,000 మంది బాధితులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. స్టాక్ బ్రోకింగ్లో 7,000 కోట్ల స్కామ్కు పాల్పడింది డీబీ కంపెనీ. అధిక లాభాలు ఆశ చూపి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లో 20,000 మంది బాధితులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు.